మీకు తెలుసా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి జరిగే యంత్రాలు కానీ, ఈ ప్రాంత ప్రజానికం కానీ కాదు. ప్రధానమైన కారణం ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలకి ప్రభుత్వ రంగ సంస్థలు సెయిల్ కానీ, మిగిలిన పరిశ్రమలు కానీ, అలాగే ప్రైవేట్ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ఎస్ఆర్ కానీ, జిందాల్ కానీ, ఇతర టాటా కానీ, వీటందరికీ కూడా సుమారు 150 సంవత్సరాలకు సరిపడే ఐరన్ ఓర్ గనులు, కోకింగ్ కోల్ గనులు ఉన్నాయి. అందరికి కూడా మైన్స్ ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ 35-40 సంవత్సరాలుగా అనేక మంది 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అయితే 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 1 కేజీ మైన్ కానీ 1 ఎకరం మైన్ కానీ సాధించాల. మైన్స్ లేకపోవడం వల్ల ఖర్చు ఎక్కువై సుమారు ప్రతి టన్నుకి కూడా 4,000 నుంచి 5,000 రూపాయలు అదనపు ఖర్చు మనం పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. అనేక సందర్భాల్లో అయినా కానీ మైన్స్ లేకపోయినా కానీ ఉత్పత్తిలో ముందంజలో ఉండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకి సొంత కాళ్లపై నిలబడి సొంత డబ్బులతో విస్తరణ చేసుకున్నటువంటి ఏకైక భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆనాడు కేవలం 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పెట్టుబడి పెడితే ఈవేళ 3.5 లక్షల కోట్లకి ఆస్తులు పెంచుకున్న కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాగే ఆనాడు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే 65,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ రంగ సంస్థగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణ, పన్నుల రూపేణ చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈవేళ 3 లక్షల మందికి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించినటువంటి కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇలాంటి కంపెనీ నష్టాలకు కారణం కార్మిక వర్గం, నష్టాలకు కారణం ఈ పరిశ్రమ అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్మిక వర్గం కానీ పరిశ్రమ కానీ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం చౌత తల్లి ప్రేమతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఎక్కువపోవడం, అలాగే ఉద్యుత్ తుఫాను వల్ల నష్టం రావడం, కరోనాలో 150 మంది చనిపోయిన సందర్భంలో అనేక రోజులు ఉత్పత్తి నిలిచిపోవడం, తగ్గించుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుస్తున్న తరుణంలో 2021లో కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తామని ప్రకటన చేసిన తర్వాత ఆ రోజుకి 22,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ 38,000 కోట్ల అప్పులకి చేరుకోవడం జరిగింది. కేవలం 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం విధ్వంసంతో అనేక ఆంక్షలు విధించడంతో సుమారు 15,000-16,000 కోట్ల రూపాయలు నష్టాలు తీసుగా ఈ కంపెనీని నెట్టబడింది. ఇప్పటికీ కూడా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక పక్క 130% ఉత్పత్తి జరుగుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సుమారు 12,000 మంది ఉద్యోగులకి, పర్మనెంట్ ఉద్యోగులకి, అలాగే 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వేతనాలు ఇవ్వకుండా 5-6 నెలల నుంచి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితి మంచి పరిణామం కాదు. కేవలం ఏప్రిల్ 2024 నుండి జనవరి 2025 నాటికి 30 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడం జరిగింది. 15,000 కోట్ల రూపాయలు నికరంగా కంపెనీ ఆర్జించింది. ఇంత లాభాల్లో నడుస్తున్న 130% ఉత్పత్తి చేస్తున్న కార్మికులకి వేతనాలు ఇవ్వకుండా విఆర్ఎస్ ద్వారా కొంతమందిని పంపించాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడం అన్నది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా సరే వేతనాలను ఇమీడియట్గా ఇవ్వాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పటికైనా సరే సొంత గనులు కేటాయించాలని చెప్పి, అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక ప్రైవేటు రంగ పరిశ్రమలకి సుమారు 19 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు, అసలు, రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనీసం మాఫీ మాట దేవుడెరుగు వడ్డీలైనా తగ్గించాలని అంటే సుమారు 14%, 12%, 13%, 11%, వడ్డీలు వసూలు చేస్తున్నారు, ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఎప్పటికైనా సరే దాన్ని మానుకోవాలని చెప్పి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.